వెల్కమ్ టు సెల్ న్యూస్. ప్రకాశం జిల్లా తాళ్ళూరు బడి బయట పిల్లల్లో విద్యా చైతన్యం రావాలి. మండల విద్యాశాఖ అధికారి జి సుబ్బయ్య బడి మానివేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించడానికి వారికి చైతన్యంతో పాటు చదువు పట్ల ప్రాధాన్యతను, చదువు విలువ గురించి తల్లిదండ్రులకు, పిల్లలకు చైతన్యం కలిగించడం సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉన్నదని తాళ్ళూరు మండల విద్యాశాఖ అధికారి జి సుబ్బయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యార్థులకు అందిస్తున్న అనేక పథకాలు విద్యార్థులు ఆయా స్థాయిల్లో బట్టి వారికి కావలసినటువంటి సౌకర్యాలు అందిపుచ్చుకొని చదువుకు దూరం కాకుండా ఉండాలని ఆయన తెలియజేశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ వారి ఆధ్వర్యంలో విద్యా చైతన్య ప్రచార ఉద్యమంలో భాగంగా తాళ్ళూరు గ్రామంలోని పాముల కాలనీ నందు విద్యకు దూరమైన బాలబాలికలను గుర్తించి బడి బయట కాకుండా బడిలో చేర్పించట కొరకు ఈ విద్యా చైతన్య ప్రచార ఉద్యమం నిర్వహించడం జరిగింది. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజనల్ కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ, చదువు ద్వారా జ్ఞానం, తెలివి పెంచుతుంది. తద్వారా సమాజంలో గౌరవప్రదమైన విలువలతో కూడిన చదువు అందించడం ద్వారా గౌరవం పెంచుకోవచ్చని తెలియజేశారు. విద్యా హక్కు చట్టం ద్వారా 14 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా విద్యను అందిస్తుందని ఆయన తెలియజేశారు. డిబిఆర్సి ఏరియా కోఆర్డినేటర్ కోపనబోయిన వెంకట్రావు మాట్లాడుతూ, అందరికీ చదువుకునే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం వెనుకబడిన బలహీనతల పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో కూడా 20% రిజర్వేషన్లు, వసతి సౌకర్యాలు, ఉచిత విద్యతో కూడిన సంక్షేమ హాస్టల్స్లో ప్రవేశం ప్రభుత్వం వసతులు కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద నాగులూరి దావీదు, నాగులూరి స్వామియేలు, వినోద్, యోహోషువా, గ్రామ పెద్దలు, మహిళలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కూడా చదివించడానికి వాళ్ళు ఇష్టపడటం అనేది జరిగింది. సో దానిలో భాగంగా మరి మండల విద్యాశాఖ తరఫున మేము కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ పిల్లలందరినీ కూడా వాళ్ళ యొక్క స్థాయికి అనుకూలంగా వాళ్ళ స్థాయిని బట్టి ఆయా పాఠశాలలో చేర్పించి వాళ్ళందరూ కూడా చదువుని కొనసాగించడం కోసం ఏర్పాటు చేయాలన్న వాటి మీద ఈరోజు అనేది చర్చించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మరి మాతో కలిసి ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని మరి మంచిగా ఉండటం కోసం, చదువుకోవటం కోసం మాతో సహకరిస్తామని చెప్పి కూడా వీళ్ళకి తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు ఈ బీసీ కాలనీలో, ఈ పాముల కాలనీకి వచ్చేసి పిల్లల్ని, పేరెంట్స్ తోటి మాట్లాడి వాళ్ళందరినీ కూడా చైతన్యం చేయటంలో మరి కోటేశ్వరరావు గారు, తర్వాత మన వెంకట్రావు గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళందరినీ కూడా చైతన్యం చేయటం అనేది కూడా జరిగింది. ఆ విధంగా ఇక్కడే కాదు, అన్ని మండలాల్లో తాళ్ళూరు మండలానికి సంబంధించి అనేక వెనుకబడినటువంటి ప్రాంతాలు, అదేవిధంగా కొంచెం ఆర్థికంగా, సామాజికంగా మరి దూరంగా ఉన్నటువంటి అనేక మంది యొక్క జీవనాన్ని మరి జనజీవన స్రవంతిలో కలగటం కోసం, వాళ్ళకి అనేక సౌకర్యాలు కల్పించడం కోసం కూడా వీళ్ళు కృషి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను పాల్గొని వీళ్ళలో పార్టిసిపేట్ చేయడానికి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. మేము చదువుకుంటాం, మేము చదువుకుంటాం, మేము చదువుకుంటాం, మేము చదువుకుంటాం, మేము చదువుకుంటాం. పని వద్దు, బడి ముద్దు, పని వద్దు, బడి ముద్దు. మేము చదువుకుంటాం, మేము చదువుకుంటాం. పిల్లల బడికి, పెద్దలు పనికి, పిల్లల బడికి, పెద్దల పనికి. మేము చదువుకుంటాం, మేము చదువుకుంటాం.